ఈ మూవీకి ఆల్రెడీ చాలామంది రివ్యూస్ ఇచ్చారు, కానీ మనం ఇచ్చేదానికి ఒక్క రేంజ్ ఉంటుంది. అవన్నీ ఎందుకులే కానీ ముందు మూవీ ఎలా ఉందో చెప్పరా సొల్లుగా. మూవీలో అమ్మాయిలు చాలా బాగున్నారు మామ, తెల్లగా ఉన్నారు. మూవీ ఎలా ఉందో చెప్పరా అంటే ఇవన్నీ సోచి చెప్తావేంట్రా? అయినా వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకురా, ముందు మూవీ గురించి చెప్పరా. ఓకే ఓకే మూవీ వచ్చేసి 1 hour 30 minutes. దాంట్లో ఉన్న యాక్షన్ సీన్స్ తప్పితే మిగతాదంతా రెస్ట్ ఇన్ పీస్. అవునా? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సగం చూశాను, సగం స్కిప్లో పోయింది. ముందు ఈ మూవీ స్టోరీ ఏంటి అసలు? వీళ్ళు మొత్తం 5 ఉంటారు, ఒక మాస్టర్తో కలిపి 6. అయితే వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తారు. ఇలాగా బస్సు సడన్గా హ్యాండ్ ఇస్తుంది. దాంతో వీళ్ళు ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న హోటల్కి వెళ్తారు. ఆ హోటల్లో ఏం జరిగింది అనేది మూవీ. అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, తర్వాత ప్రోగ్రామ్కి వెళ్ళారా లేదా అని మూవీలో చూసి తెలుసుకోండి. అంతా బాగానే ఉంది కదా బ్రో, ఇంకెక్కడ పోయింది? మూవీ ఆల్రెడీ తెలిసిన స్టోరీయే, కానీ ఎంగేజ్ చేయలేదు. అక్కడక్కడ ఉంటుంది కానీ అంతా బాగోదు. ఎందుకో 1 hour 30 minutes కూడా సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే నాకు అనిపించింది సగం ఉల్టా సగం పుల్టా అయిందని. జాన్ విక్ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను, కానీ జార్జ్ రెట్టిలా ఉంది. మరి మూవీలో యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి, కొత్తగా అనిపించింది. డ్యాన్స్తో యాక్షన్ సీన్స్ ఫైట్ చేయడం అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది. అదొక్కటే నచ్చింది నాకు కూడా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా? మూవీలో కిస్ సీన్స్ ఉన్నాయి అండ్ షోయింగ్ ఉంది. అవి మీకు ఓకే అనుకుంటే చూడొచ్చు, లేదంటే మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నాం. ఫైనల్గా చూడమంటావా వద్దా? యాక్షన్ సీన్స్ కోసం ఒక లుక్ వేయచ్చు, ఎందుకంటే అది డిఫరెంట్గా ఉన్నాయి. అది మాత్రం నాకు నచ్చింది, ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా ఈ మూవీ యావరేజ్గా ఉంది. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి, తెలుసుకుంటాను. మన ఛానల్లో అన్ని లాంగ్వేజ్ రివ్యూస్ వస్తాయి, హాలీవుడ్ బాలీవుడ్ అన్నీ వస్తాయి. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే బాయ్.